డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యాలయం అమలాపురంలో అంగరంగ వైభవంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ పేరు పేరున నా తరపున, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1996 ఈ రాష్ట్రానికి, దేశానికి, మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగించిన వ్యక్తి, మహిళలకి స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యక్తి, మహిళల జీవితాలను గుర్తు పెట్టుకోవలసినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను చెప్పదలిచాను. 1996లో డ్వాక్రా ఉద్యమాన్ని స్థాపించారు. డ్వాక్రా ఉద్యమాన్ని స్థాపించేటప్పుడు చాలా మంది అవహేళన చేశారు, చాలా మంది విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి పని పాటు లేదు, ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఈదులోకి తీసుకొస్తున్నాడు, మీటింగ్లు పెట్టిస్తున్నాడు, బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని చాలా మంది విమర్శలు చేసినా సరే మహిళల పాత్ర ఈ సమాజానికి అవసరం. మహిళలను ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రం, దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకు వెళ్తుందని 30 సంవత్సరాల ముందే గ్రహించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను.